మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని ఒక నానుడు ఉంది. నిజంగానే చింతకాయలు రావాల్సిన అవసరం ఏముంది, కానీ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది. ఆ విషయం ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. అయితే ఇప్పుడు ఈ మంత్రాల్లో రకరకాల విషయాలు ఉంటాయి. ఇవాళ మనం చెప్పేది రోగ నిరోధక మంత్రాలు, అలాగే ప్రాణాపాయ జబ్బులు కానీ దీర్ఘకాలిక రోగాలు కానీ వస్తే అవి తగ్గించడానికి సంబంధించిన మంత్రాలు స్తోత్రాలు ఉన్నాయంటే మన పురాణాల ఆధారంగా మన పెద్దలు చెప్పిన ప్రకారం చూస్తే ఉన్నాయనే చెప్పాలి. అది తెలియక మనం బాధపడుతూ ఉంటాం. అలాగే ఇంతకుముందు వైద్యులు, ప్రాచీన వైద్యులు, ఆయుర్వేద వైద్యులు కానీ వాళ్ళు ఏదైనా ఒక మందు ఇచ్చినప్పుడు, ఏదైనా రోగానికి ఏదైనా మందు ఇచ్చినప్పుడు ఆ మందుతో పాటు ఒక మంత్రాన్ని కూడా చెప్పేవారు అన్నమాట. ఆ మంత్రం చెప్పుకుంటూ అది వేసుకోమని. ఎందుకంటే మంత్రాలకు ప్రత్యేకించి కొంత శబ్దం ఉంటుంది. ఆ ధ్వని వల్ల కూడా ప్రకృతిలో ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక దైవ బలం కలుగుతుంది అని చెప్పి ఒక ఇది అన్నమాట. ఒక దీనివల్ల ఏమిటంటే మంత్రాల్లో రోగ నిరోధక మంత్రాలు, రోగం రావకంటే ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ అంటాం. మరి ఎప్పుడో రాబోయే దానికి వస్తుందో లేదో తెలియదానికి వ్యాక్సినేషన్ ఎందుకు? అది రాకుండా అంటే అది ఎలాంటి నమ్మకమో, దానికి శాస్త్రీయత ఎంతవరకు ఉందో ఈ మంత్రాలకు కూడా, ఈ మంత్రాలు చదవడం వల్ల ఖచ్చితంగా రోగాలు రాకుండా మన దరికి చేరకుండా ఉంటాయి. ఈ రోగాలు కూడా చూస్తే శారీరక రోగాలు, అలాగే మనం మాట్లాడితే మానసిక రోగాలు. ఇవి ఎందుకు వస్తాయి ఏమిటనేది పక్కగా పెడితే కాలుష్యం వల్ల రోగాలు రావచ్చు, అలాగే మనం వారసత్వంగా కొన్ని జబ్బులు రావచ్చు. ఇంకా పెద్దలు చెప్పేది అంటే ప్రారంభ కర్మల వల్ల, పూర్వజన్మ కర్మల కూడా మనకు రోగాలు వస్తూ ఉంటాయి. ఆ రోగాలు పలు రకాలు, చర్మ రోగాలు కావచ్చు, గుండె జబ్బులు కావచ్చు, అలాగే దీర్ఘకాలిక రోగాలు అంటే క్యాన్సర్ లాంటివి కావచ్చు. ఇలా రకరకాల బాధలు పడుతూ ఉంటాం. ఈ రోగాలకి ఈ మంత్రాలు ఎంతైనా చెప్పగల విషయం, మంత్రాలు ఎంతవరకు తగ్గిస్తాయి. ఇప్పుడు మానసిక అలజడి, ఒత్తిడి, స్ట్రెస్, డిప్రెషన్ ఇవి కూడా చెప్తాయి. మానసిక జబ్బులు, ఇవన్నీ తగ్గించడానికి కూడా మన పురాణాల్లో కొన్ని మంత్రాలనండి, స్తోత్రాలనండి. అంతేకాకుండా మనకి ఆరోగ్యప్రదాయకంగా ఇప్పుడు సూర్యుడు ఉంటాడు, ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు. ఆయన ఆరోగ్యానికి అధిదేవత కాబట్టి మనకి ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ అలాంటి సూర్య స్తోత్రాలు చదివితే మన ఆరోగ్యం పరిపూర్ణంగా చాలా బాగుంటుందని చెప్పబడుతుంది. అలాగే ఈ సూర్యనారాయణమూర్తికి సూర్య నమస్కారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఎటువంటి అనారోగ్యం దరికి చేరదని కూడా మన శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకుంటే విజయంతో పాటు ఆరోగ్యం కూడా చేరుగుతుంది. ఆరోగ్యానికి ప్రత్యక్షంగా మనకి మన భారతదేశంలో, మన సనాతన ధర్మంలో ఎంతోమంది అలాగే ధన్వంతరి అని ఉంటాడు. ఆ ధన్వంతరి ఆయన తలుచుకుని, ధన్వంతరి అంటే ఎవరో కాదు, మరో కాదు, విష్ణు స్వరూపమే. ఆ ధన్వంతరిని తలుచుకోవాలి, ఆ ధన్వంతరికి సంబంధించిన పూజలు చేసుకోవాలి, హోమాలు చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండవని చెప్తారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి అశ్విని దేవతలు ఉంటారు, వాళ్ళని కూడా మనం కొలిస్తే మనకి అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు వాడి బారిన ఉండకుండా ఆరోగ్యం పడుతుంటాయి. అది కాకుండా మరి మీరు మంత్రాలు, స్తోత్రాలు అంటారు, దాని మాట ఏమిటంటే ఇందాక చెప్పాను, ఆదిత్య హృదయం, సూర్య నమస్కారాలు, సూర్య స్తోత్రాలు చెప్పి. అది కాకుండా మనకి గురువాయూరు శ్రీకృష్ణుడు ఉంటాడు. ఆ గురువాయూరు శ్రీకృష్ణుడు సంబంధించి నారాయణీయం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నారాయణీయం ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ఇందులో సుమారు 1000 శ్లోకాలు ఉంటాయి, 1000 పద్యాలు ఉంటాయి. ఎవరికైనా దీర్ఘకాలిక జబ్బులు చేసి చాలా బాధపడి ఆఖరికి మంచాన పట్టిన వాళ్ళకు కూడా ఈ నారాయణీయం చదువుకోమని చెప్పి పెద్దలు చెప్తారు. ఈ నారాయణలో శ్రీకృష్ణుని యొక్క లీలలు, శ్రీకృష్ణ శక్తి అంతా దాంట్లో నిక్షిప్తమైందని చెప్పాలి. అలాగే ఇప్పుడు మేము మంచాన పెట్టినవాడు వాడిని చదువుతారండి అని అడగచ్చు. అప్పుడు ఏమిటంటే ఆ పక్కన కూర్చుని ఎవరైనా చదివినా కూడా దానివల్ల ఆ జబ్బు తగ్గుతుంది. ఆ నారాయణంలో అంత మహత్యం ఉందని కూడా చెప్పబడుతున్నమాట. మనకి ఎవరైనా చాలా బాధపడుతున్నారండి, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, ఇలా చెప్తూ ఉంటాం కదా. అలా జరుగుతున్న సమయంలో మనం ఏంటంటే పెద్దలు సూచించే సూచన ఏంటంటే డ్యామ్ షూర్గా తగ్గుతుందన్నమాట. నారాయణం నమ్మకంగా పఠిస్తే వాళ్ళు చదువుకోగల స్థితిగా ఉంటే వాళ్ళు చదువుకోవచ్చు. ఈ నారాయణం ప్రతి భాషలో అది రాసింది, మలయాళంలో రాసిన, ఇంకో సంస్కృతంలో రాసిన, మనకు తెలుగులో కూడా లభ్యమవుతూ ఉంటుందన్నమాట. ఆ నారాయణునికి శ్రీకృష్ణుడి యొక్క లీలలు, గురువాయూరు శ్రీకృష్ణుడి యొక్క ఆయన యొక్క లీలనండి మహత్యాలు అన్నీ కూడా అందులో ఉండడం వల్ల అది చదివితే, నారాయణం చదివితే ఎటువంటి రోగమైనా తప్పకుండా
తగ్గి తీరుతుంది. అది దీర్ఘకాలిక రోగం కావచ్చు, ప్రాణాపాయ జబ్బులు కావచ్చు. ఇది చేసి చూడండి, తెలుస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే భగవంతుడి దయ వల్ల ఎవరికి ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా జీవితం సాగాలని అనుకుంటూ ఉంటాం. అయినప్పటికీ ఈ నారాయణం అనేది మరి మనం తప్పించుకోలేం. కొన్ని రోగాలు బారి పడడం తప్పదు. మానవుడు అన్నాక రోగాలు అవి ఇది రావడం సహజమే. రకరకాల కారణాలు ఉంటాయి. కాబట్టి నారాయణీయం అనేది మన దాంట్లో ఆ నారాయణుల ప్రతి శ్లోకంలో కూడా అర్థవంతమైనటువంటి ఆ మంత్రశక్తి ఉందన్నమాట. ఆ తర్వాత చూసుకుంటే వైద్యనాథ స్తోత్రం. వైద్యనాథ అంటే ఎవడు? పర్లిలో వైద్యనాథుడు ఉంటాడు. సో జ్యోతిర్లింగాలు వైద్యనాథుడు, ఆ వైద్యం చేసేవాడు, వైద్యం చేసి మనల్ని రక్షించేవాడు, మన రోగాలను తప్పించేవాడు అని అర్థం. అంటే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడికి మనకి ప్రదోషకాలం ఉంటారు కదా, ఆ ప్రదోషకాలంలో ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు ఒక వైద్యనాయుడుగా భావించి మన మట్టితో పార్థివలింగం తయారు చేసి దానికి మనం అభిషేకం చేస్తే కనుక దేంతో ఈ వైద్యనాథ స్తోత్రం, ఆ వైద్యనాథ స్తోత్రంలో ఉన్న శక్తి వల్ల అభిషేకం చేస్తూ కూర్చుంటే ఆరుద్ర నక్షత్రంలో ప్రదోషకాలం వచ్చినప్పుడు ఆరుద్ర నక్షత్రం దానికి బియ్యం పిండి, అలాగే మనకి విభూది, ఈ పసుపు కుంకుమ ఇలాంటి వాటితో మన గంధం, ముఖ్యంగా గంధం వాటితో చేస్తే ఆ తర్వాత అయిన తర్వాత ప్రసాదం తింటూ స్వామి నీ ప్రసాదం స్వీకరిస్తాను, వైద్యనాథ స్తోత్రంతో నిన్ను స్తుతించాను అని చెప్పి ఆ ప్రసాదం తింటూ నాకు ఈ రోగాలు తగ్గించుతండి అని చెబితే ఖచ్చితంగా ఆ రోగాలు తగ్గి తీరుతాయి. ఆ వైద్యనాథ స్తోత్రంలో ఉన్న మంత్ర మహిమ వల్ల అలా జరుగుతుందని మనం అనుకోవచ్చు అనమాట. ఆ స్వామి కరుణాకటాక్షం మన మీద పడుతుంది. ఎందుకంటే జీవితంలో ఆనందం ఉండదు. అనారోగ్యాల వల్ల రోగాల బారిన పెడితే ఏదో ఒక రోగం, ఇప్పుడు దీర్ఘకాలిక రోగాలు చూస్తుంటే హై బీపీ, అలాగే డయాబెటీసు, ఇలాంటివి, ఒబెసిటీ కూడా ఒక రోగంగా మారింది. ఇలా ఎన్నో రోగాలు, క్యాన్సర్లు ఇలాంటివి అయితే చెప్పనే ఎక్కర్లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈ ఇది వైద్యనాథుడి యొక్క చేస్తే చాలా మంది తర్వాత ఆ పార్థివలింగాన్ని పారే కాలువలో కానీ పారే నదిలో కానీ కలిపేయమని చెప్తారన్నమాట. ఈ తగ్గనంత వరకు ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున ప్రతి నెల వస్తుంది కదా ఆరుద్ర నక్షత్రం, అప్పుడు ఈ పార్థివలింగాన్ని తయారు చేసి వైద్యనాథ స్తోత్రం పఠిస్తూ ముఖ్యంగా మనకి అభిషేకాలు చేసుకుంటే ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఆయన మృత్యుంజయుడు. మృత్యుంజయుడు అంటే మనకు వచ్చే అకాల మృత్యువు, అపమృత్యువు వీటిని తప్పించగల శక్తి ఉన్నవాడు. ఈ అనారోగ్యాలు తప్పించలేడా? ఏదైనా ప్రారంభ కర్మల వల్ల అనారోగ్యం వస్తే వాటి తప్పించలేడా? ఆలోచించండి. ఈ వైద్యనాథ స్తోత్రంలో ఇంతటి మహిమాన్వితటువంటి శక్తి దాగి ఉంటుందన్నమాట. కాబట్టి వైద్యనాథ స్తోత్రం అలాగే ఇందాక చెప్పారు పార్థివంగా కాకపోయినా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వైద్యనాథ స్తోత్రం ప్రతి చోట లభ్యం అవుతుంటుంది. అది చదువుకుంటే కూడా దాని యొక్క శక్తి వల్ల మనలో కొత్త ఉత్తేజం, కొత్త ఆరోగ్యం అలా వచ్చి జీవం పెరుగుతుంది, ప్రాణశక్తి పెరుగుతుందన్నమాట. మంత్రాలు ఖచ్చితంగా చాలా అపారమైనటువంటి శక్తి ఉంది. ఎందుకంటే చాలా మంత్రాలు బీజాక్షర సహితంగా ఉంటుంది. మహర్షులు ఎంతో తపస్సు చేసి మనకు అందించినటువంటి స్తోత్రాలు. పరమేశ్వరుని ఆ మంత్రాల్లో కూర్చోబెట్టేశారు వాడు. ఆయన మంత్రం చెప్తున్నప్పుడు ఆ శబ్దం ద్వారా ఆయన మనకు శక్తిని మనకి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. తర్వాత మనం చూస్తూ ఉంటాం ఈ జ్వరాలని కానీ లేదంటే ఈ వైరల్ ఫీవర్స్ అంటాం, ఇవన్నీ వస్తున్నప్పుడు కొన్ని జబ్బులు కలుగుతున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎసిడిటీ, ఇటువంటి చాలా తరచుగా మనం వినే మాటలు ఇవి. అలాంటప్పుడు కూడా ఇంకొక రెమెడీగా చెప్పుకోవాలంటే మనకి తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా అని ఉంది. హనుమాన్ చాలీసా చాలా వాటికి పరిష్కారం చూపిస్తుంది, చాలా సమస్యలకు పరిష్కరిస్తుంది. అందులో కూడా ఈ రోగాలతో బాధపడే వాళ్ళకు కూడా హనుమాన్ చాలీసా చాలా బెస్ట్ రెమెడీ అన్నమాట. మనకి ఎటువంటి సమస్యలు వస్తున్నా హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు. అదొక వేరే విషయతే. ఏదైనా దీర్ఘకాలిక రోగాలు కానీ వస్తున్నప్పుడు, నార్మల్గా వచ్చే రోగాలు కానీ వచ్చినప్పుడు కొంచెం ఏదో అనీజీగా ఉంది, నీరసంగా ఉంది, లేదా ఎసిడిటీ ఏడిపిస్తుంది, ఎన్ని మాత్రలు వేసుకున్నా తగ్గట్లేదు, ఇలాంటి జ్వరాలు వస్తున్నాయి, వచ్చిపోతున్నాయి అని నేను అన్నప్పుడు పిల్లలైనా పెద్దలైనా సరే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి అక్కడే కూర్చుని వీలైతే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నా కూడా ఈ హనుమంతుడి యొక్క దయ వల్ల ఆయన నిత్య చిరంజీవి మనకి మన భారతదేశంలో ఆయన చిరంజీవిగా ఉన్నాడు, అందరిలోనూ ఉంటాడు, అందరితోనే ఉంటాడు. పిలిస్తే పలుకుతాడు. రామ అంటే ఆ రామ అన్న శబ్దం దగ్గర కూడా ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆయన హనుమాన్ చాలీసా అనేది కూడా అనేక రోగాలకి
తగ్గించే శక్తి ఉన్నటువంటి హనుమాన్ చాలీసాలో మరి రోగాలు తగ్గుతాయి అది ఒకటేనండి అంటే దాని ఒక్కదానికి చాలా సమస్యలకు పరిష్కారం చెప్తుంది. ఇంకా మాట్లాడితే మానవుడికి ఎదురయ్యే అన్ని సమస్యలకి కూడా పరిష్కారం చూపించగల శక్తి హనుమాన్ చాలీసాకు ఉంది. ముఖ్యంగా రోగాలు ఇలాంటి చెప్పినటువంటి జబ్బులైనా కలిగినా కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, ఎట్ ద సేమ్ టైం హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుందని చెప్పబడుతుంది. అలాగే చెప్పుకుంటే ఈ రాహు అనే ఒక గ్రహం నవగ్రహాల మనిషి అన్న తర్వాత నవగ్రహాల ప్రభావం ఉంటుంది. నవగ్రహాలకు సంబంధించిన దోషాలు ఉంటాయి, అవి మనం ఏం తప్పించలేము. మన జన్మ ఎలా ఉంటుంది మన జాతకం నుంచి చెప్పలేము. వాటిల్లో కూడా ఈ రావుకు సంబంధించి అధిపతి దుర్గాదేవి కానీ కాలభైరవుడు కానీ ఇలాగ సుబ్రహ్మణ్య స్వామి కానీ వీళ్ళ యొక్క ఆరాధన చేయడం వల్ల కూడా మనకి ఇప్పుడు మన సబ్జెక్టు రోగాలు కాబట్టి రోగాలు నయమయ్యి వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో మనకు ఉంటారని కూడా మనకి చెప్పబడుతుంది అన్నమాట. కాబట్టి భగవంతుడి ఆరాధనలో మనకి చాలా విషయాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోగాల బారిన పడితే మానసిక రోగాలు పడినా కూడా అశాంతి ఉంటుంది, ప్రశాంతత ఉండదు. అలాగే ఫిజికల్గా భౌతికంగా మన శరీరానికి ఏదైనా ఇబ్బందులు వచ్చినా మనం మైండ్ దేని మీద దృష్టి పెట్టలేం. శరీరానికి మనసుకి అంత సంబంధం ఉంది కాబట్టి ఈ శారీరక సంబంధంతో మన జీవితంలో ముందుకు వెళ్ళలేం, మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేం. కాబట్టి మరి మాట్లాడితే డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, టెస్టులు చేయించాం, మరి వీటి వల్ల ఫలితం ఏముంది? అనేక రకాల మందులు వాడాం, అనేక రకాల ట్రీట్మెంట్లు వాడాం, టెస్టులు చేయించాం, లక్షలు ఖర్చు పెట్టాం అనే దానికన్నా మన చేతిలో ఉన్న పని నమ్మకంతో విశ్వాసంతో ఇప్పుడు చెప్పినటువంటి రోగ నిరోధక మందులు రోగాలు రాకుండా ఉండాలన్నా ప్రివెన్షన్గా ఇందాక చెప్పినట్టు ఒక రకమైన స్పిరిచువల్ వ్యాక్సినేషన్ ఏదైనా ఉంటే ఇవి చేసుకోవాలన్నమాట. నారాయణీయం ఆ పుస్తకంలో ఉన్న అంశాలు, సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు, ముఖ్యంగా ఆదిత్య హృదయం లాంటి స్తోత్రాలు, అలాగే హనుమాన్ చాలీసా ఒకటి, ఇంతకుముందు చెప్పినటువంటి వైద్యనాథ స్తోత్రం, అలాగే ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో రోగాలు రావని చెప్పను. మానవ ప్రయత్నంగా మీరు మందులు వేసుకోవద్దు, గుడ్డిగా ఉండండి అని చెప్పదు. దానికి దైవ బలం చేకూరుతుంది. మీకు ఆ దైవం కూడా తోడయి జీవనం ప్రశాంతంగా రోగరహితంగా ముందుకు తీసుకెళ్తాడు. ఒకవేళ రోగాల తీవ్రత ఉన్నా తీవ్రత తగ్గుతుంది పూర్తిగా. మరి గాలిలో దీపం పెట్టి దేవుడా భారం అంటే మీరు నారాయణం చదవమన్నారు, మరి ఏమిటంటే కానీ మానవుడు ఎన్నో ఉంటాయి ఆ ప్రారంభ కర్మల వల్ల పూర్వజన్మ కర్మలు అని చెప్పుకున్నాం. వాటన్నిటికీ ఒక మార్గం ఇది, భగవంతుడు చూపించినటువంటి మార్గం. మన మహర్షులు ఎంతో తపస్సు చేసి ఎంతోమంది మహానుభావులు మనకు అందించినటువంటి ఈ స్తోత్రాలు మంత్రాలు కొట్టిపడేసేవి కాదు, మనస్ఫూర్తిగా చేసి ఎన్నో అద్భుతాలు చవి చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మన సనాతన ధర్మంలో అంతటి శక్తి ఉంది కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి. కాబట్టి మనకి రోగ నిరోధక మంత్రాలు, రోగం వచ్చిన తర్వాత సంపూర్ణంగా మన శరీరం నుంచి తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యాలు కావాలి. ఆయువు అంటే మన ఆరోగ్యమే మహాభాగ్యం అంటాడు మామూలుగా. ఆయువు అంటే ఆయువు కూడా ఆయన ఇస్తాడు, మృత్యుంజయుడు కాబట్టి ఆయువు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. కాబట్టి పరమేశ్వరుని మనం నమ్ముకుంటే ఎన్నో జరుగుతాయి. కాబట్టి అందరూ మీరు ఆచరించి చూడండి, తప్పకుండా తగు ఫలితాలు మీకు వస్తాయి. ఇందులో సందేహాలు ఇవన్నీ మనకి అవసరం లేదు. ఎందుకంటే నమ్మకమే నారాయణుడు, విశ్వాసమే విశ్వేశ్వరుడు. మనకి అదే ఆ రెండు, ఆ నమ్మకం విశ్వాసం మనం పెట్టి చేస్తే శ్రద్ధాశక్తులతో భక్తి శ్రద్ధలతో మనం నేను చెప్పినవి చేస్తే తప్పకుండా గుణం కనబడుతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు అందరూ కూడా చూడండి, నేను చెప్పిన పద్ధతులు అవలంబించి మంచి ఫలితాలు పొందండి, దైవానుగ్రహం పొందండి, సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ ఆయుష్తో మీ జీవితాలు ఫలప్రదం చేసుకోండి, శుభప్రదం చేసుకోండి.